కమలమ్మ. ఆ? మా కమలమ్మ. కమలమ్మ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? నర్సాపూర్. నర్సాపూర్. ఏమైంది? మా తమ్మునికి ఆప్షన్ అయ్యింది. మ్మ్. ఎందుకు అక్కడనే నర్సాపూర్లో ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి కదా, మరి అక్కడ చూపించుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక చెప్పబడికే మంచిగా చూస్తామని వచ్చినాం. మ్మ్. ఇక్కడ మంచిగా చూస్తామని వచ్చినాం. మ్మ్. అంటే బయట ఇంకా ఎక్కడో మీ ఇప్పుడు నర్సాపూర్లో ఒక మండలానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఉంటుంది. మరి చూపెట్టలేం మ్మ్? చూపెట్టలేం కానీ ఇక్కడ మంచిగా ఉందని చెప్పారు కదా, ఇక్కడ వెళ్ళేసాం. మ్మ్. ఆప్షన్ అయిపోయింది. మంచిగా ఉంది. ఎట్లా ఉంది సర్వీసులు, ఎట్లా ఉన్నాయి, సేవలు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉంది. మ్మ్? మంచిగా ఉంది. డాక్టర్లు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉంది. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా? లేవు, గవర్నమెంట్ సంబంధించి భోజనం కానీ అన్ని కానీ ఎట్లా ఉన్నాయి? నీట్గా ఉన్నాయి అన్ని? మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేరేడ్మెంట్ మల్కాజ్గిరి. ఓకే. ఇక్కడికి ఎందుకు, ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? సార్ మా కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు కదా, తెలిసింది. మ్మ్. సో అలాగే మా సార్ ఐఆర్ కాలేజ్ మా చైర్మన్. ఓకే. సో అట్లా సో అరుంధతి హాస్పిటల్ సేవలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? బాగున్నాయి సార్, బాగున్నాయి. అంటే ఎందుకు ఇక్కడ అరుంధతికి రావాలని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని ఫ్రీ అని చెప్పారు కదా, సేవలు కూడా బాగున్నాయని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. అవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఇప్పుడు అడ్మిట్ అయ్యింది మా డాడీ ఓకే. కిడ్నీ స్టోన్స్ వల్ల. సో ఇక ఆపరేషన్ రేపో ఇప్పుడు ఇస్తారు. సో డాక్టర్స్ ఎలా ఉన్నారు ఇక్కడ? డాక్టర్ బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాలు ఫ్రాక్చర్ రాడ్ ఉంది, ఓకే. దానివల్ల పెయిన్ వస్తుంది, తీయించుకోవాలి. సో ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎందుకు? నాకు తెలిసిన హాస్పిటల్ని కొంచెం అట్లా డాక్టర్స్ ఎట్లా ఉన్నారంటే ఇక్కడ? బాగున్నాను, చాలా బాగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఈరోజు అడ్మిట్ అయ్యాను. ఓకే. అంటే మనం బయట ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి కదా, మనం అక్కడికి వెళ్ళకుండా ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతుంది? ఏం లేదు, అన్ని భోజనం అన్ని ఫ్రీ? అంతా ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ. మా పాప కాలు ఫ్రాక్చర్ అయింది, రాడ్ తీసుకోవాలి. మనకి ఇంకా సిటీలో ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి కదా, ఇక మనకు మంచి ఇక్కడ తెలిసింది, మంచి డాక్టర్ అంట అని తెలిసింది కాబట్టి వచ్చాను. అరుంధతి హాస్పిటల్ అరుంధతి హాస్పిటల్ మంచిగా ఉంది, చాలా మెయింటెనెన్స్ బాగుంది, అంత మంచిదని చెప్పారు, అందుకే తీసుకొని డబ్బులు వచ్చాను. ఏమైనా ఖర్చు అయితే అని చెప్పి? లేదండి, ఫ్రీగా అన్ని ఫ్రీ అని చెప్పారు. డాక్టర్ అమ్మ పేరు మీద అన్ని ఫ్రీ అని చెప్పారండి. అది ఎవరిదో తెలుసా మీకు ఈ హాస్పిటల్? అది మన మల్లారెడ్డి అల్లుడు అని చెప్పారు. సార్ పేరు ఏమిటాను? మరి రాజశేఖర్. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు సార్ గురించి. ఎక్కడి నుంచి వచ్చారు? చింతలు. సో ఏమైందమ్మా? నడుము బెండ్ అయింది, నడుము వస్తలేదు, మోకాళ్ళు కూడా అరిగినాయి. ఈఎస్ఐ పోయినాము, అక్కడ కార్డు అయిపోయింది, వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఆరోగ్యశ్రీ తెల్ల కార్డు తెచ్చుకోకపోతారు, తెచ్చుకుంటాం. ఈ అడికి 8 అరుంధతి హాస్పిటల్ ఇది. సేవలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? సేవలు బాగున్నాయి, మంచిగా చూస్తుండ్రు, నీట్గా ఉంటుంది, పర్వాలేదు, అన్నిటికీ మంచిగా చూస్తుండ్రు. డాక్టర్లు ఎట్లా ఉన్నారు? డాక్టర్లు కూడా బాగానే చూస్తుండ్రు, పర్వాలేదు. ఇప్పటికి అన్ని హాస్పిటల్ కన్నా ఇది పర్వాలేదు, ఆరోగ్యశ్రీ పెట్టినాము. ఇక్కడికి రావాలని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? ఎందుకు రావాలంటే బాగా చూస్తుండ్రు, పేషెంట్లను బాగా చూస్తుండ్రు, అన్నం పెడుతుండ్రు, డాక్టర్లు చూస్తుండ్రు, టీచర్లు మంచిగా గోళీలు ఇస్తుండ్రు. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా ఇక్కడ? ఏం డబ్బులు లేవు, రూపాయి ఖర్చు లేదు, మంచిగా చూస్తాం.